వెల్కమ్ టు ది కార్తికేయ కబుర్లు. అండ్ ఇప్పుడే మనము ఇక్కడ కేసరి 2 మూవీ అయితే చూసాం, ది అంటర్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలా బాగ్. అండ్ సినిమా మస్ట్ వాచ్, ఎవ్రీ ఇండియన్ ఈ సినిమా అయితే చూడాలి. అసలు ఏప్రిల్ 13th ఏం జరిగింది అనేది. అండ్ దాని తర్వాత ఒక నయర్ అనే పర్సన్ లాయరు అగైన్స్ట్ గా కోర్టుకి వేసిన కేసు క్రౌన్ కి అగైన్స్ట్ చేసిన కేసు గురించి చాలా డీటెయిలింగ్ గా చూపించారు సినిమాలో అయితే. అండ్ అక్షయ్ కుమార్ మాత్రం లాయర్ పాత్రలో ఎరగొట్టేశాడు అసలు. అండ్ సీన్స్ బిట్వీన్ అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ అక్షయ్ కుమార్ కోర్ట్ రూమ్ లో వస్తున్న ప్రతిసారి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అసలు. అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అక్షయ్ కుమార్ స్పీచ్ ఉంటుంది క్లైమాక్స్ లో, నిజంగా చెప్తానంటే ఎవ్రీ ఇండియన్ గూస్ బంప్స్ ఫీల్ అయ్యే సీన్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. అండ్ మస్ట్ వాచ్ మూవీ ఇది. అండ్ ఇటువంటి సినిమాని తెలుగులో డబ్ చేయాలి. ఏ సినిమా ఈ విధంగా అయితే చావా అని తర్వాత అందరు ప్రేక్షకులందరూ కోరి తెలుగులో డబ్ చేయడం జరిగిందో, ఈ సినిమా కూడా తెలుగులో డబ్ చేయడం జరుగుతుంది. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. కంపల్సరీ మీ దగ్గర థియేటర్లో చూసేసేయండి. ఎక్సలెంట్ మూవీ ఇది అయితే మాత్రం కంపల్సరీ మస్ట్ వాచ్ మూవీ. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ స్టోరీని చూపించిన విధానం కానీ. అండ్ ఎవ్రీ ఇండియన్ స్టార్టింగ్ 10 minutes ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. ఆ చూపించిన విధానం అక్కడ చూపించాలి తక్కువ అక్కడ ఇంకా చాలా ఘోరంగా జరిగింది అయితే అర్థమవుతుంది. దగ్గర థియేటర్ లో ఖచ్చితంగా చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.